లేదు కాబట్టి డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వచ్చాను నేను. ఓజీపీ ఎవరికైనా డబ్బులు రమ్మనండి మనపాటు ఏవో పిల్లలు నువ్వు పేరైనా యూనిస్ ఇది ఎందుకు రాష్ట్రం బయట జై భారత్ ఎందుకు రాష్ట్రం నువ్వు చెప్తేనే పోయిందా ఇదే కదా ఇక్కడ కాదన్న ఇది కూడా కాదా ఇక్కడ సివికి అయితే బ్రేక్డౌన్ ఏ రోజు కండిషన్ చూసుకోవాలి నువ్వు బ్రేక్ డౌన్ అయినా నువ్వు ఇంటర్ కుమ్ముక్కు అయితే కానీ పని జయ భారత్ సీట్ చేసి నేను స్టేట్మెంట్ తీసుకుని లోపడేసి నౌకర్ తీసి కేసు పెట్టాను బయటకి ఎందుకు రాయాలి నాకు అర్థం రాయాలంటే మేము చెప్పలేదు 2 days తర్వాత రామని 2 days తర్వాత ఎందుకు రమ్మంటే ఆ రోజు ఏముంది పెద్ద రిపేర్ ఏముంది ఇది జరిగేదంతా బయట వాళ్ళతో లింకులు రిఫరాలు డబ్బులు ఇవ్వాలా రాయాలా గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న దేనికి పబ్లిక్ సర్వీస్ చేయడానికి వాడిని సీజ్ చేసి వాడు స్టేట్మెంట్ తీసుకొని నేను లోపడేస్తే సెట్ అవుతాను ఎంతమంది ముగ్గురురా దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఇట్లా చేస్తే కష్టం అవుతుంది ఏమేమి టెస్టులు అన్ని టెస్టులు లేవా ఇక్కడ మా దగ్గర 5 మీటింగ్ మొత్తం మనదే కదా వాడు జయ భారత్ ఎందుకు పోవాలా మరి టీ డయాగ్నోస్ పంపచ్చు కదా టీ డయాగ్నోస్ ఆ రోజు నాకు టీ డయాగ్నోస్ ఎందుకు రాబడుతుంది కథ చెప్తున్నాను నాకు తెలియదు టీ డయాగ్నోస్ ఎవరు ఏ బాబు ఏం పేరు టీ డయాగ్నోస్ హరి నెంబర్ తీసుకుని కలిపి రమ్మని డిఎంఎస్ కూడా రమ్మని డయాగ్నోస్ మన దగ్గర ఎఫ్పిఎస్సీలో ఇస్తాం వాడు రిఫరల్ అయ్యి ఆశా తీసుకుని వస్తారా వచ్చిన వాళ్ళు రెగ్యులర్ వస్తున్నా లేదంటే ఎఫ్పిఎస్సీ సిస్టమ్ ఉందండి అది ఎవరు మానిటర్ చేశారు విలేజ్లో ఏఎన్ఎం ఉంటుంది కదా సార్ వాళ్ళ దగ్గర ఆశాలు ఏఎన్ఎంలు అక్కడ మొత్తం కేసులోకి మనవారు ఐదు లేదు కదా ఇప్పుడు ఏం మన ఇదివరకు స్టాంప్ చేసేది కదా హై రిస్క్ ప్రెగ్నెన్సీ రెడ్ స్టాంప్తో వేసేది ఏది హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎస్ఆర్లో అని చిన్నగా ఉంది రెడ్ కలర్లో కానీ అది కాకుండా స్టాంప్ వేసేది ఈజీగా అందరికి అర్థమయ్యేటట్టుగా అదొకటి మరి ఏ పిఎస్సీలో ఫాలో కానుకుంటా చూడండి ట్రాకింగ్ నడుస్తుందా హై రిస్క్ వాళ్ళకి ఎంసీపీ ట్రాకింగ్ సిస్టమ్ ఉంది కదా దాని ద్వారా హై రిస్క్ వాళ్ళది నడుస్తుందా ఇన్వాల్వ్ కావాలా నార్మల్ అండి ఉంటాయి కదా సార్ ఇక్కడ రెగ్యులర్గా డాక్టర్సే కూడా నీకు నాకు తెలియదు మనం ఏమనుకుంటున్నాం ఊరిని రాస్తారు హైదరాబాద్ రాష్ట్రాన్ని ఉంటేనే కదా సార్ ఇక్కడ నార్మల్ చిన్నదానికి నార్మల్గా రావాలి ఆ దృష్టి కూడా చిన్నదానికి ఒకసారి చూస్తాను ఆన్లైన్ చేస్తారు ఇదంతా ఓపీదేనా పేషెంట్స్ కూడా కంపల్సరీ వస్తే కాబట్టి ఇక్కడ డిఫరెంట్ లైనింగ్స్ అవన్నీ ఉన్నాయి కదా ఉన్నప్పటికీ ఓపీ స్లిప్ ఇచ్చేది మాత్రం ఈ రెండే 15 ఇది బ్రేక్ డౌన్ అట్లా కాదబ్బా మీరు కనీసం సిబిపి చేయలేనటువంటి సెంటర్ అని ఎందుకు కాదా ఎందుకైతుందా మీరు చేసుకోవాలి ఏదైనా వాళ్ళ వర్క్ లోడ్ వాళ్ళకు ఉంటుంది పిఎస్సీ నుంచి రీజెంట్స్లో వాళ్ళకి చెప్పండి ఈయన బాధ్యత అవుతుంది మీ దగ్గర ఎప్పటి నుంచి క్లోజ్ ఉంది 10వ తారీఖు ఇది 15 క్లియరే కదా ఉంది మా దగ్గర కాలేదు సార్ వాళ్ళ దగ్గర చేయాలి
కింద ఆమె చెప్తుంది కదా మా దీంట్లో వాళ్ళ ముఖ్య చూడండి సార్ వాటి ఇన్స్టిట్యూషన్ ఆమె కదా ఇన్ఛార్జ్. ఫిఫ్టీన్ మా దగ్గర లేదు ఇక్కడే చేయాలి, అక్కడ పంపాల్సిన ఇన్స్పెక్షన్ ఇస్తున్నాడు ఏదే మాకు మీరు ఇస్తే మీ దగ్గర ఉండాలి, కానీ మెయిన్ దానికి ఎందుకు ఇస్తారు? మెయిన్ నుంచి మీకు మీ నుంచి మళ్ళీ ఉండాలి కదా. సబ్సిడీ రిజిస్టర్ నుంచి టైం ఎక్కడ నేను వచ్చేదాకా రిజిస్టర్ వచ్చేదాకా ఉంటానా? మీకు సిబిపి చూడటం, కంప్యూటర్ బ్లడ్ పిక్చర్ చూడటం ఇవన్నీ వచ్చా నేర్పుతున్నారు అమ్మా? నేర్పిస్తుంది. ఏ సిబిపి ఉందా లేదా ఇప్పుడు? అవి ఉన్నాయా లేవా? ఏమంటే మొత్తం ఈ నెలలో కాదు, ఒక 6 నెలల నుంచి ఎన్ని వాడికి రాసిరు నాకు రిపోర్ట్ చేయండి సాయంత్రం. ఎన్ని రిఫరల్ రాసిరు అనేది రాసి 6 months నుంచి వాటి పేరు బయటికి రాయడానికి లేదు. టెస్టులన్నీ కూడా మన దగ్గరే చేయాలి 100%. అన్ని టెస్టులు ఉన్నాయి, లేకపోతే టీ డయాగ్నోస్ హబ్ ఉంది, దాంట్లో 100 పరీక్షలు ఉన్నాయి. ఎంత కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. బయట ప్రైవేట్ అతనికి రాయటానికి లేదు. ఓరగా చెప్పి జయభారత్లో చూపించుకో అని పంపిస్తున్న తప్పుడు విధానం. మారకపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది. అర్థమైందా? ఏంటి మీరే బాధ్యత అవుతుంది. మీరు కథలు కహానీ చెప్తున్నట్టు తెలుసు నాకు. ఇది కూడా చిన్న ఎక్సర్సైజ్ ఉంటుంది కదా. కొంతమంది ఆయింట్మెంట్ సైడ్ జెల్ సైడ్ నాకు లిస్ట్ పెడితే నేను ఎంపీ గారు చెప్తాను. ఎక్కడ ఉన్నారా అక్కడ ఫీమేల్ ఫిజియోథెరపిస్ట్? ఫీమేల్ అక్కడ చౌకప్పల్ ఏరియా హాస్పిటల్ అక్కడ కూడా ఫుల్ బిజీ ఉంటుందా? మరి कुछ करते देख लेते हैं. కొత్త మేల్ ఫీమేల్ పెట్టుకోవాలంటే ఎక్కడన్నా పెట్టి డిప్రెషన్ ఎక్కడన్నా డిప్రెషన్ తీసుకొని ఫిజియోథెరపీ 3 days తీసుకుంటే 3 days అట్టుపోతాడు ఆయన, 3 days ఆమె వస్తుంది. అక్కడ జెంట్స్కి అంతా ఆ స్లాట్ ఇస్తాడు, లేడీస్కి స్లాట్ ఇస్తాడు. వచ్చారు అందరికీ నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈరోజు మన జిల్లా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. కొద్దిగా వార్డులలో కానీ బయట విజిటర్స్ దగ్గర కానీ నీట్నెస్ లేదు, శుభ్రత లేదు. సో ఆ శానిటేషన్ ఇన్ఛార్జ్కి ఎవరైతే ఉన్నారో 2 రోజుల్లో ఆయన ప్రవర్తన మార్చుకోకపోతే ఆయన రద్దు చేస్తామని చెప్పేసి షోకాజ్ ఇవ్వడం జరిగింది. సో 2 రోజులు రేపు ఎల్లుండి సమయం ఇచ్చేసి 21 సమయం ఇచ్చి 22వ తారీఖు మళ్ళీ నేను కానీ మా జిల్లా బృందం కానీ వచ్చి చెక్ చేస్తారు. ఇదే పరిస్థితి ఉంటే అతన్ని రద్దు చేస్తాము. రద్దు చేసి వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఇమీడియట్గా కార్యాచరణ ప్రణాళిక చేయడం జరుగుతుంది. అదేవిధంగా కింద మొత్తం కూడా బ్లాక్స్ అని తిరిగాము. బిల్డింగ్ కొద్దిగా పురాతనం కాబట్టి ఆ మెయింటెనెన్స్లో వీళ్ళు ఎంత చేసినప్పటికీ కొద్దిగా ఆ లీకేజ్, ఆ ప్యాచెస్ ఇవన్నీ ఉండటం జరుగుతుంది. మనకి జిల్లాలో ఉన్నది ఏంటంటే మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయింది కాబట్టి ఫుల్ సఫిషియెంట్ స్టాఫ్ ఉన్నారు. ఒక్కొక్క ఓపీలో చూస్తే 4 చాలా సుదీర్ఘ అనుభవం కలిగి నీలోఫర్ అట్లాంటి వాటిలో పనిచేసినటువంటి వాళ్ళు, ఉస్మానియాలో పనిచేసినటువంటి వాళ్ళు అట్లాంటి నిష్ణాతులు ఉన్నారు ఇక్కడ. కాకపోతే ఇక్కడ సర్జికల్ ఎక్విప్మెంట్ కానీ పూర్తి స్థాయిలో సంసద్ధత లేదు కాబట్టి వాళ్ళు ఓపీకే పరిమితమై కొంత రెఫరల్కి దానికి పరిమితమైన పరిస్థితి ఉంది. ఫ్యూచర్లో మనకి మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ కాబట్టి ఆ బిల్డింగు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే డెఫినెట్గా ఏ వైద్యానికి కూడా దేనికి కూడా ఎక్కడికి కూడా పోకుండా మన జిల్లా కేంద్రంలోనే హైదరాబాద్ కానీ ఎక్కడికి పోకుండా ఇక్కడే సకల సౌకర్యాలతోటి మొత్తం అధునాతన ఎక్విప్మెంట్ తోటి వచ్చేటట్టు అవకాశం ఉంది. ఉన్న ఎక్విప్మెంట్ కూడా ఎంత ఉంది ఏంటి అనేది కూడా మొత్తం ఇన్వెంటరీ తీయమని వారికి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చిన్న చిన్న సౌకర్యాలు వీల్ చైర్ లాంటివి కూడా కొంత ఇక్కడ ఇబ్బందులు పాలవుతున్నట్టు పరిస్థితి కనబడింది. ఇప్పుడే టీజీఎంఐడిసి ఎండి గారితో మాట్లాడితే వారు రేపెల్లిళ్లలో ఒక 5-6 వీల్ చైర్స్ పంపిస్తామని చెప్పడం జరిగింది. అదే కాకుండా
ఇంజెక్షన్స్ కూడా కొంత కొరత షార్టేజ్ కనపడుతుంది. అది కూడా మొత్తం ఇండెంట్ అంతా కూడా తీసుకొని టోటల్గా రేపటికల్లా అవి సప్లై చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా వైద్య సంబంధించి మెడిసిన్స్ కానీ టెస్టులకు కానీ బయటకు రాయడం లేదు. మనకి టీ డయాగ్నోస్టిక్ హబ్ ఉంది. సో పూర్తి స్థాయిలో వారన్నీ కూడా పరీక్షలు చేసేటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ కూడా ల్యాబ్ టెక్నీషియన్ ఒకతను మనకి రెఫరల్ రాశాడు. ఆ రోజు ఏదో అక్కడ లేదు అని చెప్పేసి 15th అక్టోబర్ ఇక్కడ పని చేయట్లేదు, అక్కడ పని చేయట్లేదు అని రాశారు. సో అతని మీద చర్యలు తప్పవు. ఎట్టి పరిస్థితుల్లో ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ ఇతరత్ర కానీ బయటికి పేషెంట్ పోయే పరిస్థితి ఉండకూడదు. ఓ సంతోషకరమైన వార్త ఏంటంటే ఇప్పటికి 5-6-10 మంది వరకు ఆ ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ అయ్యే వాళ్ళని డిశ్చార్జ్ అయ్యే వాళ్ళని ఈరోజు మాట్లాడితే వాళ్ళు ఎవరు కూడా అంటే సడన్గానే మాట్లాడితే ఎక్కడ కూడా ఇక్కడ ఏ విధమైనటువంటి అవస్థ లేకుండా ఏ విధమైనటువంటి డబ్బులు డిమాండ్ చేయకుండా 8 రోజులైనా 9 రోజులైనా మంచి భోజనం పెట్టి మంచి సదుపాయంతో మాకు డెలివరీ చేశారు. తర్వాత డిశ్చార్జ్ అయ్యాము, మాకు ఏ విధమైన ఇబ్బంది లేదని వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎక్కడ కూడా పెద్ద ఫిర్యాదులు అందలేదు. అయినప్పటికీ అందిన కొన్ని ల్యాబ్ టెక్నీషియన్ తర్వాత ఇతరత్రాన్ని కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తరచుగా ఇక్కడికి ఇన్స్పెక్షన్స్ ఉంటాయి, ఆకస్మిక తనిఖీలు ఉంటాయి. సో సూపరింటెండెంట్ గారు కూడా పూర్తి స్థాయి బాధ్యత తీసుకొని వారు DCHS వారే, ఇక్కడ సూపరింటెండెంట్ వారే ఎన్ని బాధ్యతలు ఉన్నట్టు కూడా మొత్తం పేరు ఇస్తుంది. సో వాళ్ళకి వైద్యం ఖర్చు, పెళ్లి ఖర్చు, 2 ఖర్చులు చాలా పెద్దగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎంతో నమ్మకంతో ప్రభుత్వ వ్యవస్థలకు వచ్చి ప్రభుత్వ హాస్పిటల్కి వస్తే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా మనకు ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన ట్రీట్మెంట్ తోటి రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకి సర్వీస్ ఇచ్చే పరిస్థితి ఉండాలి. అంతేకాకుండా త్వరలోనే ఇక్కడ ఏమేమి సదుపాయాలు కావాలనేది కూడా లిస్ట్ అవుట్ చేసుకుంటాం. ముఖ్యంగా భవనంలో కొద్ది సదుపాయాలు కూడా అంటే మనకి ఎక్విప్మెంట్ ఉన్నప్పటికీ భవనంలో సరిపడినటువంటి ప్లేస్ లేక కూడా ఇబ్బంది ఉంది. ఫిజియోథెరపీ రూమ్ చూసాము, అక్కడ కూడా కంజెస్టెడ్ ఉంది. దానికి కూడా ప్రత్యామ్నాయ మార్గాలు వెతకడానికి మా సూపరింటెండెంట్ గారికి ఒక టీం లాగేసి ఏమేం చేయొచ్చు, దీన్ని ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తిగా పేదల యొక్క సౌకర్యాల కేంద్రంగా ఏ విధంగా తీర్చిదిద్దద్దు అనేది ఒక కమిటీ వేసి మా అడిషనల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో త్వరలోనే చర్యలు చేపడతామని ఈ సందర్భంగా జిల్లా ఇక్కడ ప్రైవేట్ ల్యాబ్స్ అనేది నెలకొల్పి ఇక్కడ నుంచి రిఫర్ చేస్తున్నారు. వాటిపైన అదే మీరు అడగక ముందు నేను చెప్పాను, ప్రైవేట్ ల్యాబ్స్ ఎట్టి పరిస్థితుల్లో రిఫర్ చేస్తే కఠిన చర్యలు తప్పవు. సరే వాళ్ళంతటా వాళ్ళు ఎవరైనా పోతే అంటే అందరూ ఉండాల్సిందే, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సిస్టంలో పార్టిసిపేషన్. కానీ ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ని తీసుకెళ్ళి రిఫరల్ రాసి మాది పని చేయట్లేదు లేకపోతే పలానా దగ్గరికి పొమ్మని చెప్పటం ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. సో వాళ్ళు ఎవరైతే తీసుకుంటున్నారో రిఫరల్ తీసుకుంటే వాళ్ళు కూడా త్వరలో చర్యలు తీసుకుంటాం. అటువంటి ఏవైతే ఉన్నాయో ఆ ల్యాబ్స్ వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాం. పంపింది మన తప్పు కాబట్టి ఇక్కడ ఫస్ట్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక నుంచి ఆ ప్రయత్నాలు కానీ వాటి చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పదు. సార్ బయట ప్రైవేట్ వ్యక్తులు వచ్చి వాళ్ళే కేసు నింపడం, వాళ్ళే రెఫర్ తీసుకొని వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ సిబ్బంది మాత్రం వాళ్ళకు తరచుగా సపోర్టింగ్ చేస్తూ మీరు అన్నట్టు ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయని చెప్పేసి ఉట్టిగా నిరాధార ఆరోపణలు చేయడం కూడా సమంజసం కాదు. ఈరోజు కూడా నేను ఆకస్మిక తనిఖీ చేసినాను, అటువంటిది ఏం కనపడలేదు. మళ్ళొకసారి వస్తాం, నేను ఇప్పుడు కాదు, స్టార్టింగ్ 10 రోజులు జాయిన్ అయింది, ఇప్పుడే వచ్చినాం. మళ్ళీ అధికారులు పంపుతాం. అటువంటిది కనపడితే తక్షణంగా కఠిన చర్యలు తీసుకోవడం అది CBP అండి. ఇక్కడ ఉంటుంది 100%. ఇక్కడ పని చేయట్లేదు అంటున్నారు. టీ డయాగ్నోస్టిక్ హబ్లో కూడా ఆ రోజు పని చేయలేదు, 15వ తారీఖు అంటున్నారు. ఒకసారి వెరిఫై చేసి విల్ టేక్ యాక్షన్. థ్యాంక్ యూ.